పోత పోత ఊకెనే పోతా అనుకుంటుండ్రా మొత్తం ముంచి పోతా అన్నట్టే ఉన్నదుల్లా ఆనకథ. ఆరిపోయే దీపం బగ్గెలుగుతుంది అన్నట్టు ఇంకొన్ని వద్దులైతే ఆనకాలం అయిపోవుడేనాయే. ఓ కాల్లో వచ్చినా అట్లా మందలిచ్చి పోతుంది అనుకుంటే అన్నదాతల ఆశలన్నీ వరదల కొట్టుకుపోయేంత దంచింది. చూద్దాం పాండ్రి మరి ఏడేడు ఎట్లెట్లున్నది, ఏమేం పంటలు తెరలైనాయి, రైతుల పరిస్థితి ఏంది అరుచుకుందాం. మొక్కజొన్న ముద్దయింది, పత్తి పదనైంది, వడ్లు వాగుల పోసినట్టయింది. ఈ ఆనలు చల్లగుండా అన్నదాతను అరిగోస వెట్టబట్టే. అద్దమ్మ రాత్రి దంచిన కాడ ఆగమైంది, తెల్లారగట్ల అరుచుకున్న కాడ తెరలయింది. వరంగల్ ఎనుమామల మార్కెట్ లా ట్రాక్టర్ల కొద్ది మక్కలు తీసుకొస్తే మొత్తం దడిసిపోయినాయి. ఇప్పుడు ఎవరు తీసుకోమంటారు, ఒక 4-5 రోజులు కావాలంటే మాకు చాలా నష్టం. ఇటు పోసుడు అంతా ఖరాబ్ అయిపోయినాయి. మైబాదు నర్సంపేటలా చాలా మంది నష్టపోయిండ్రు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు 20,000 బత్తాల పత్తి పట్టుకొస్తే ఆనకు దడిసి పదనుందని అడ్డికి పావుషేరుకు అడుగుతున్నారట. మామూలుగా 7,000 దాకా ఉండే మంచి రేటు, అయితే ఈ వర్షం వల్ల 300-400 వెనక్కి అడుగుతున్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరు బస్టాండ్ ఏరియాల చూడుర్రి ఎట్లున్నదో. ఉతార్లున్న ఏరియాల ఇండ్లకి నీళ్ళొస్తే ఇట్లా డబ్బాలతోని ఎత్తిపోసుకున్నారు. వాగులు వంకలు వంగినాయి, రోడ్లన్నీ చెరువులైనాయి. మీదుగా కురుస్తున్న ఆనలతోని కిన్నెరసాని ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీళ్లు కిందికిడిచిండ్రు. అటు పెద్దపల్లిలా మంచిగానే పడ్డది. ఇక కరీంనగర్ లా ఒగకొట్టుడు కాదు, యాదాద్రి భువనగిరి జిల్లాల పొట్టు పొట్టు కొట్టింది. నర్సన గుడి మించెల్లి నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో. ఇక రోడ్ల మీదనైతే చెప్ప వశం కాదు. మార్కెట్ యార్డులు కళ్ళల్లో ఆరబోసిన వడ్లన్నీ దడుస్తే నీళ్ళెత్తి పోస్తానికి చిన్న గోస కాదు. ఏ అధికారి కూడా ఇక్కడ వచ్చి చెక్ చేసిపోయిన వాళ్ళు కూడా లేరు. రాత్రి 4 గంటలకు వర్షం వచ్చింది. ఆ టైంలో ప్రతి ఒక్క రైతు నిద్రపోయి ఉంటాడు. ఏమొచ్చి కూడా చేయలేని పరిస్థితి. అగో పట్టాలు కప్పినా ఫాయిదా లేకుండా అయింది. వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మతల వందంగానే ఎమ్మెల్యేలు పోయి పరిస్థితి అరుచుకొని రైతులకు ధైర్యం చెప్పిండ్రు. మోత్కూర్ మార్కెట్ యార్డుల చూడుర్రి నీళ్ళెత్తి పోసుకుంటా వడ్లన్నీ కుప్పనూకుతున్నారు. ఐకేపీ సెంటర్ల కాడ సుత ఇదే కథ. మునుం పెట్టి 3 గంటలు దంచింది మరి ఆన. దెబ్బ సెంటర్లు తెరిచి రప్ప కొనుండ్రి సార్లు సక్కదనాల ఒడ్లు తెరలు కాబట్టే.